9 న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. ఆదోని పట్టణంలో ఉన్న కూని మేళాలో వివిధ చోట్ల 28 లక్షలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. అలాగే కాలనీలో ఉన్న వివిధ చోట్ల తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న ప్రజలు బావిలో నీరు తాగుతున్నారని, కలుషితం కాకుండా చుట్టూ గోడ కట్టించాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో ఎన్నికల కోడ్ రావచ్చు కాబట్టి ఇప్పుడే శంకుస్థాపన చేస్తే పనులు జరుపుకోవచ్చని అన్నారు. అలాగే ప్రజల సమస్యలు తీర్చడంలో రాజకీయ నాయకులతో పాటు అధికారులు కూడా కష్టపడి పనిచేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని, అమృత పథకం కింద చేస్తున్న పనులకు బిల్లులు తొందరగా వచ్చే విధంగా అధికారులు పనిచేయాలన్నారు. అలాగే కాలనీలో చాలా డ్రైనేజీ, తాగునీటి వంటి సమస్యలు ఉన్నాయని, అవి కేవలం మున్సిపాలిటీ నిధులతోనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ ప్రభుత్వం ఎటువంటి నిధులు ఇవ్వడం లేదని అన్నారు. అభివృద్ధి జరగాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని నవరత్నాల గురించి ప్రజలకు తెలియజేశారు. ప్రజలు ఆలోచించి ఈ ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి పనులు ఏంటని ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఆదోనిలో ప్రధానమైన సమస్యలు బైపాస్ రోడ్డు, పట్టణంలో ఉన్న రోడ్ల విస్తరణ వంటి సమస్యలు పరిష్కరించడానికి ప్రణాళిక ఏర్పాటు చేసి జగన్ దృష్టికి తీసుకువెళ్తే పరిష్కరిస్తామని అన్నారు. కాబట్టి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు డాక్టర్ మధుసూదన్, రవిరెడ్డి, దేవా, మాజీ సర్పంచ్ శేషిరెడ్డి, వైస్ చైర్మన్ అల్తాఫ్, చాంద్, నారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నా రాజశేఖరా, అన్నా రాజశేఖరా, రైతింటి భూరత్నమా, మా ఇంటి మణిదీపమా, పొడిసేటి పొద్దై వెలిగేటి ఎన్నెలై ఉన్నావా, నింగినున్నావా, మా కొరకై మళ్ళీ పుడతావా, మనసున్న మహారాజువయ్యా, మా మంచి నాయకుడవయ్యా. ఇడుపుల పాయల ఓయన్న, నిదరోతున్నవరాజన్న, ఇడుపుల పాయల ఓయన్న, నిదరోతున్నవరాజన్న, అందరి గుండెల్లో ఉన్నావు, ఆత్మబంధువే అయినావు, జననేత ఓ ప్రణదాత రాజన్న రాజశేఖరన్న, మరువముని సేవలు, మరువముని సేవలు. చిరునవ్వే ఆయుధంగా ఎందరినో ఎదిరించినవు, ప్రజలే నా ప్రాణమంటూ ప్రజాసేవ చేసినావు, ప్రజల కోసమే నీవు ప్రాణాలర్పించినావు రాజన్న రాజశేఖరన్న, మనసున్న మహారాజువయ్యా, మా మంచి నాయకుడవయ్యా, మనసున్న మహారాజువయ్యా, మా మంచి నాయకుడవయ్యా, ఏడుగురి సంధింటి రాజా. वो नल छोड़ता हो तो करंट ही कट को छोड़ता, पानी नहीं आता है। अब नल्ला को वेस्ट हुए देखे तो ऊपर से टैक्स डालते रहते, कांची लोगों भरी हमें पानी को देखा तो गली गली फिरना, पाइप नहीं लगाया, पानी आता हम लोग तो जगह चल रहा, तो आते तो जगह चल रहा या नहीं आते तो जगह कौन चल रहा का नहीं पाइप में पता करे ऐसा ने फिर वो हमें जब लड़ते थे तो आगे सपोर्ट कर रहा था, हम लोग उसके मुंह में मुक्का ज्यादा काउंसलर के में ले जाना थी पाइपलाइन हार्ड वस्ता है पानी थोड़े पानी समझा रहे यार जब అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా సమస్యల్ని చాలా రోజులుగా చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని కూడా ఈరోజు చేయగలుగుతా ఉన్నాం. ఇవన్నీ కూడా మున్సిపాలిటీ ఫండ్స్తోనే చేస్తూ ఉన్నాం. ఏదున్నా కూడా సమస్యలతో కూడుకున్నటువంటి సమస్యలు ఇంకా ఉన్నాయి.
ఎందుకంటే డ్రైన్లు కూడా ఇప్పుడు చూసిస్తామండి, మీరు కూడా వచ్చినా తెలియదు కానీ మీరు ఆ పరిస్థితి చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితి కూడా మీకు తెలుస్తూ ఉండేది. చూపించడం జరిగింది. దాన్ని కూడా ఇమ్మీడియట్గా బాక్స్ సెంటర్లో పెట్టి కానీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఏదున్నా కూడా రాజకీయ నాయకులతో పాటు అధికారులు కూడా స్పందించి పనిచేసే పరిస్థితిలో ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని అధిగమించాలంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి రేపు ఎలక్షన్ కూడా వస్తూ ఉంది. ఎలక్షన్ కోడ్ వస్తూ ఉంది. ఆ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇలాంటి పనులు జరిగే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు అన్నీ కూడా శంకుస్థాపన చేస్తూ ఉండే దానికి కారణం కూడా అదే. ఎందుకంటే ప్రారంభోత్సవాలు మొదలుపెట్టిన తర్వాత ఆపే పరిస్థితి ఏం లేదు. కోడ్ వచ్చినాక ఈ పరిస్థితి చేయలేము. అందుకే ఇవన్నీ కూడా ఈరోజు స్టార్ట్ చేసి ఆ పని ఆగకుండా చేసేదానికి ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ అమృత్కి సంబంధించిన పైప్ లైన్ వాళ్ళంతా నిదానంగా పనిచేస్తూ ఉన్నారు. ప్రాబ్లం ఎక్కడ వస్తూ ఉంది సమస్య అంటే అమృత్లో ఉన్నటువంటి పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా అయ్యే కార్యక్రమాలన్నీ నిదానంగా జరుగుతూ ఉన్నాయి. అదే ప్రాబ్లం వస్తూ ఉంది. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మాకు బిల్లులు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు, బిల్లులు వస్తే మేము వర్కర్లు పెట్టుకొని చేసే పరిస్థితి, పెట్టుబడి ఆల్రెడీగా పెట్టినాము, ఆ పెట్టుబడికి మాకు ప్రభుత్వం ద్వారా అందిందంటే మేము స్పీడ్గా చేస్తామని చెప్పేసి అమృత్ సంబంధించినటువంటి అధికారులు కూడా అంటే సబ్లీస్ తీసుకున్నామని చెప్తా ఉన్నారు. అందుకే ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ప్రజలకి ఏ విధంగా చెప్పాలో మాకు కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఏమున్నా కూడా మీ ద్వారానే ప్రజలకు తెలియజేసేదానికి మా వంతుగా కృషి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కాంట్రాక్ట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్లు త్వరితగతిన, ఎందుకంటే రేపు ఈరోజు శివరాత్రి, రేపు జాగరణ, ఎల్లుండి అమాస, ఎవరు వర్కర్ దొరికే పరిస్థితి లేదు. అంటే గురువారం రోజు ఖచ్చితంగా మీరు ఇక్కడ పనిచేసేదానికి తోడ్పడాలని చెప్పి కూడా అధికారులు కోరుకోవడం జరుగుతూ ఉంది.